కాబట్టే కదా అలా తప్పవుతుంది అలా కూడా తప్పవుతుంది. అవునా చూసేద్దాం. అరే అది రాధమ్మను వాళ్ళ అత్తయ్య పంచదంట కదా జుట్లు విక్కుంటే అయిపో. గట్ల ఎందుకు అంటున్నావురా? మొన్న నేను పాలు పోతే పాలు పోయలేరా? అరే గిద్దసేపు అయితే ఇంకా చాలా పంపించలేరేంద్ర. అదే వాళ్ళని ఏదో ఒకటి ఏంది నీకు మనసు అంటే కాదారు. ఇక మా ఊర్లే ఇంకా టైంకు టిఫిన్లు తెప్పించు కూర తెమ్మట్లేదు ఇంత. అరే ఏమైనా ఇంకా పెద్ద మనుషులు వస్తలేరు. అరే అత్తుండ్రా అత్తున్నా అరే బక్కోడు వచ్చిండ్రా. ఎవర్రా ఎవరు? అయ్యో పెద్ద మనిషి అట్లా ఇంకే పెద్ద అవసరం అన్నట్టుండు కదా. అప్పుడు పడిన పోసమ్మ ముగ్గురు మింగింది అన్నట్టు నేనే ముందు వచ్చిన. పెద్ద మనిషి వచ్చాడు మంచి ఇంకా పెద్ద మనిషి అవి వస్తున్నాడు రాగులమ్మ. కూసారు చూసినావా నేను వచ్చేసరికి ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నిలబడ్డారు. గట్లు ఉండాలి పెద్ద మనిషి తనం అంటే. కావాలన్నట్టుంది. ఇంతకుముందు నేను నిల్చోమంటే నిల్చోలేదు కదా, అందుకే అంటున్నాను. ఇంతకుముందు వచ్చినప్పుడు నిల్చోరు అందరూ గౌరవం లేదా? నిల్చోరి కూర్చోరి. చూసినావా నీ అంటే ఎట్లా గౌరవించారు నన్ను? గట్టు ఉంటుంది మరి. గౌరవం అనేది బెదిరింపుతో రావద్దు, మర్యాద కొద్ది రావాలి. షర్ట్ తీసిందా? పెద్ద మనిషికి బాక్స్ బద్దలైంది. అవునరా. ఇక్కడ కూర్చుంటేందుకు స్థలం లేదు కానీ చెట్టు కింద వేసుకుందాం పారు. చెట్టు కింద వేసుకుందాం పారు ఈ కవర్ కవర్ తీసుకున్నాం. చెట్టు కింద వేసుకుందాం కవర్. అక్కడ ఇక్కడే కానీ రా పొద్దు పంచాయతీ వరుస కొట్టాలి. కూర్చోరి నేను సారే మొదలు కదా ఎప్పుడైతే పంచాయతీ కూర్చోరు కాడ కూర్చోరి. ఏటా లేరమ్మా వాళ్ళు పుల్ల కట్టుకున్న వాళ్ళు ఇద్దరు అటొక్కలు ఇటొక్కలు కూర్చోరు. ఎవరమ్మా పుల్లలు కట్టుకున్నట్టు వాళ్ళు వచ్చిర్రా? వచ్చినా ఓరు కట్టిరు ఫస్ట్ పుల్ల? నేనే. ఇదేనా ఇంకా సాలి చెప్పి ఇంకేం మొదలు పెట్టిగా. నా బిడ్డను పెళ్లి చేసిన కానీ గివే గోసలు గివే కష్టాలు. పని చేస్తున్నా కానీ చేయలేదు అంటారు, ఏం చేసినా కానీ చేయలేదు అంటారు. కట్నాల కాడ 2 లక్షలు పోతే అవన్నీ అప్పుల కిందనే వారేసుకున్నారు. నా బిడ్డను గోసలు పెడతారు, బట్టలు కొనియరు, ఏం కొనియరు. నా దగ్గరికి వచ్చి అమ్మ బట్టలు అంటే కొనిస్తా. ఎన్నిసార్లు పని చదవలేదు. ఇక నా బిడ్డని పెళ్లి చేసినాక గివే కష్టాలు పెడుతుర్రు. నా బిడ్డని కష్టాలు చేయి పనికవో ఇంటికాడ ఉండద్దు, బిడులు చేయి పనికి పో గవ్వే అంటారు అత్త. అట్లా పని చేస్తే 2 లక్షలు అప్ప కిందనే వారేసిర్రు కట్నం పైసలు. నా బిడ్డకు 2 తులాల బంగారం పెట్టిన నేను. పెద్ద మనుషులు ఎందుకు పంచాయతీ చెప్తాం కచ్చిరా లొల్లి పెట్టుకునే కచ్చిరా ఇళ్ళలో మీరు? మనం తిట్టుకుంటే ఎందుకన్నా మధ్యలో వీళ్ళు 2 ఉన్నారు కదా పెద్ద మనుషులు, తిట్టుకునే అవసరం మనం? అవురు చెప్పమ్మా చెప్పు. ఇగో ఆమె ఏమన్నా చెప్పని, ఆమెకి నచ్చింది చెప్పని, నువ్వు మధ్యలో రావద్దు, అర్థమైందా? ఇవ సాల్ అయిపోయినాక నువ్వు చెప్పాలి.
మధ్యలో రాకమ్మ నువ్వు ఏమన్నా చెప్పాను తర్వాత నీకు ఛాన్స్ ఉంటుందిగా అప్పుడు చెప్పాలి నువ్వు. చెప్పమ్మా నువ్వు ఆయనతో పూర్తి చేయి. నా బిడ్డకి 2 కొడుకులు పుట్టిర్రు. కొడుకుల సుతా కష్టం చెప్పించింది అది. 2 కొడుకుల కష్టం చెప్పించి చేతులను మాడగొట్టిందంట. నా బిడ్డ ఫోన్ చేసి చెప్పింది నాకు. సరే అయిపోయింది ఇంకా చెప్పమ్మా రాదమ్మా. రాదమ్మా నీదేమన్నా ఉందా చెప్పేది? మీ అత్త గురించి కానీ నీ కొడుకుల గురించి కానీ నీ భర్త గురించి చెప్పేది ఉంటే చెప్పు. నిన్ను ఏ కష్టాలు పెట్టిరు అవన్నీ చెప్పు. నా కొడుకు మంచిగా చూసుకో కానీ మంచిగా చూసుకో అన్నది. అంత పోయినా తోడే అన్నది. ఎంత పని చేసినా నేను ఎందుకే వచ్చాను. రోజుకి ఆగిపోయినా అత్త పోరే అన్నది. బ్యాగ్ పెట్టింది. ఏమైందమ్మా గిదానికేనా ఏముందా లేపు సారు అయిపోయింది గీ మాత్రానికే పాపం మీ అత్తనిసి పెట్టి వచ్చిన నీదే తప్పు అనిపిస్తుంది నాకైతే. ఏంటి తప్పు? వాళ్ళు పంచాయతీ సార్లు చెప్పాను నువ్వు తప్పు అంటావా? వీళ్ళు చెప్తే ఇక తప్పు అనుడే జోక్ చేసిన అందరు నవ్వాలని. ఏం గుర్తులేదు చిల్లరగాళ్ళు మీరు చిల్లరగాళ్ళకు కూర్చోరు ఉత్తైనా జోక్ చేసినా గదానికి సీరియస్ అవుతురా. అయిపోయింది ఎవరిదమ్మా సార్ ఇప్పుడు ఎవరు నీదే సార్ చెప్పు. ఒక రోజు ఏం చేసినావు? ఆ ఊరికి పోయినా. నీ ఊరికి పోతే ఏమన్నది అత్తమ్మ వచ్చినాక అత్తమ్మ ఎల్లుండత్తవో ఇయ్యాల ఎందుకు వచ్చినవా అంటే పోతానంటే ఉట్టిగా అత్తమ్మ అని జోకులు చేస్తాను నాతోని. మళ్ళీ నీళ్ళు ఇవ్వనేది ఎండలు వేయొచ్చినా అంటే వేడి నీళ్ళు ఇస్తుంది. ఎండలు వేస్తే ఎవరికైనా వేడి నీళ్ళు ఇస్తారు. అత్తలు కోడలు ఇస్తారు ఎవరైనా వేడి నీళ్ళు ఇంకేం చేసింది? ఒకరోజు రోజు ఏం చెప్తుంది కొడలా లే కొడలా అంటే సోలిన్ వాళ్ళగా ఎత్తది. మళ్ళీ లోపలికి పోతే అత్తమ్మ ఉట్టిగానే అత్తమ్మ అట్లా అన్నీ ఊరితే నీ జోకు చేసిన అత్తమ్మ అనుకుంటే ఊక జోకులు చెప్తుంది. ఇక ఇంకేం చేసింది? బోళ్ళు అవుతా ఎట్లున్నా సార్ బట్టే ఉంటుంది. బట్టలు పెడితే ఆ బట్టలు ఉతుకరాదు ఏం చేయరాదు ఇట్లా బట్టి ఇట్లా అంటాడు. అంతేనా? సరే మరి అయిపోయిందమ్మా నువ్వు చెప్పింది ఇంకేనుందా? చెప్పు మరి ఆయనతో మొత్తం చెప్పి. ఎవరన్నా అలా కొడుకులు పంపించుకుంటా ఆ తల్లి పంపిస్తా అని పంపించనా పనికి. ఇంతమందికి ఏమన్నది పంపించాలి కానీ అప్పుడే వచ్చిన ఊరికి పోయి పంపించింది. మళ్ళీ వచ్చే వరకు చేతులు చూసే వరకు ఇప్పుడు ఏమన్నది మా అత్తనే పంపించింది పోరగాళ్ళని పనికి అన్నదిగా. నాన్న ఇంకా అవద్దలు ఎక్కుతుంది. బాబు నువ్వేనా చెప్పేది ఉంటే చెప్పు బాబు టకాటక. చెప్పేది ఉన్నాను. మా అమ్మ మంచిదే మా నాన్నమ్మ కూడా మంచిదే. వాళ్ళిద్దరు మధ్యలో చిన్న గొడవలు అవుతాయి కానీ వాళ్ళిద్దరు కూడా మంచిదే. కానీ మా అమ్మ నాన్నమ్మ కూడా తెలియకుండా మేము ఇద్దరం పనికి అయినా ఇంటికి ఉండి కూడా బోయి కొట్టదు కదా అన్న. అందుకే ఏదో ఉత్తా ఖాళీగా ఉండేది కానీ పనికినా అన్న. వాళ్ళు కూడా ఏం తప్పేం లేదు. ఇంకా ఎప్పుడు అమ్మ మీద కానీ నాన్నమ్మ ఇంకా ఏం లేవుగా? ఏం లేవు. సరే అయితే అట్లుండి కోడలు తప్పే కావాలి మంచిగా కావద్దు పాపం కోడలే కావాలి. మీరు మొగళ్ళకి ఆడవాళ్ళకి ముచ్చట పెడుతుందని ఆడవాళ్ళు పెట్టాలి. పెద్ద మనుషులు ఉన్నారు ఆగు రాగమాడకూర్రి చెప్తారు కదా పెద్ద మనుషులు. అట్లా వేయద్దు నాకైతే ఈమె తప్ప అనిపిస్తుంది. ఏమైనా కానీ ఇద్దరిని చూసి కరెక్ట్ చేసి ఒకళ్ళు తప్ప అని చెప్పాలి ఇప్పుడు మనం. సరే నాకు ఛాన్స్ ఇవ్వమని నేను చెప్తాను. నాకు చెప్పదు నువ్వు చెప్తారేనా? సరే మరి నేను చెప్తా మరి సరేనా? అందరికి ఒప్పందేనా? మరి ఇక మాట్లాడొద్దమ్మా. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వాళ్ళు మాట్లాడద్దు. ఇక సాలు ఆ సాలు విన్నాం ఈ సాలు విన్నాం. ఇక్కడ పాపం పిల్లల తల్లి చెప్పింది, అత్త చెప్పింది, పిల్ల చెప్పింది, కోడలు చెప్పింది, రాధమ్మ కూడా చెప్పింది, పిల్లగాడు చెప్పిండు. ఈ 4 సార్లు మొత్తం విన్నాం. ప్రతి సంసారంలో చిక్కులు గొడవలు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఇవంతా పెంచుకున్న కొద్దీ పెద్ద లొల్లు అవుతుంది. తోడుకున్న కొద్దీ పెంకాసులు వెళ్తాయి. ఆ పెంకాసులు ఎలా కొట్టుకునేందుకు పైసలు పోగొట్టుకునేందుకు. ఈ ఒక మంచి మాట చెప్తా ఎవరు తప్పని కానీ ఒక మాట చెప్తే ఇనుర్రి. నాకు ఇక అది ఇది ఎందుకు కానీ అంతా పోనీ కానీ గతం పోనీ కానీ ఇక లాస్ట్ ఒక మాట చెప్తా మరి తిరిగి రావద్దు. నాకు ఇక సపడకుండా అందరా లాస్ట్గా నేను చెప్పిన మాట అయితే తింటారుగా. ఏం లేదు కానీ ఇక గతం పోనీ కానీ అమ్మ అత్త నువ్వు లేచొచ్చి మీ కోడల కాలు మొక్క అయిపోతుంది. ఏంది కోడల కాలు అత్త మొక్కుతుందా? ఇక్కడ ప్రపంచంలో ఎట్లా గట్లు ఉన్నది ఎప్పుడైనా? మిస్ అయిపోయా. నువ్వేం పెద్ద మనిషి గట్లే నేను చెప్పేది. అత్త
జోక్ చేసిన నేను చెప్తే వింటారా నా మాట? అయితే ఇప్పుడు ఎంతైనా కానీ ప్రపంచంలో జరిగేది అత్త తప్పు చేసినా కోడలు తప్పు చేసినా కోడలు చిన్నది కాబట్టి కోడలు వేయి అత్తకాలు మొక్కాలి, సరేనా? మంచిగా ఉండరు ఇక లొల్లి పెట్టుకోకరు ఇక కలిసి ఉండరు ఇక మీరు వీళ్ళు మాట్లాడుకోరా ఏం కూర చూడుర్రి అందరికీ ముచ్చట చెప్పమంటారా, ఏ ఇంట్లో అయినా పెళ్ళైనాక అత్తగూడల మధ్యలో కానీ మొగుడు పిల్లల మధ్య కానీ గొడవ వస్తుంది. అది పెద్ద ఇష్యూ చేసుకొని లొల్లి చేసుకుంటేనే గొడవ అవుతుంది. ఇప్పుడు అత్తకు కూడా లొల్లి అయింది అనుకో పోనీ అనుకుంటే అక్కనే అవుతుంది, లేదని చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసుకుంటే పెద్ద గొడవ అవుతుంది. కాబట్టి ఎక్స్క్యూజ్ అయి బతకాలి, అడ్జస్ట్ అయి బతకాలి. అర్థమైందా? ఎక్కడ తక్కువ ఎక్కువ ఉండదు. మంచిగా తల్లి బిడ్డలక్క మీరు ఇద్దరు కలిసి ఉండరు. మీరు కూడా మంచిగా అమ్మ ఇలా తీసుకపోయి ఇంత మీ ఇంటికన్నా చుట్టాయి ఉంచుకొని ఇంత కూర ఇట్లా తినబెట్టి పొద్దున్న లేచి పంపించాలి, సరేనా? ఇక అయిపోయింది. ఆ ఖర్చు ఎంత వచ్చింది అక్క? 4,000 వచ్చిందా? సరే 2,000 వేసుకోరు ఇక నన్న మంచిగా ఉండురా. ఎవరు లేరు మనం 4,000 తర్వాత మంచిగా ఇక సరే ఎవరు బాయ్ ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది అత్తాగూడలు 7th పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇట్లనే నెక్స్ట్ పార్ట్ కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేయరి, వీడియోని లైక్ చేయరి. అట్నే కింద ఒకటి బెల్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టురి. ఓకే, మీరు ఎప్పుడు అందరు కలిసి